హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం వింత ప్రశ్నలు అనే చందమామ కథని చెప్పుకుందాం. సింగంపల్లి అనే గ్రామంలో పున్నమాంబ అనే వృద్ధురాలు తన కొడుకు కోడలు వద్ద ఉంటూ ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉండేది. కొడుకు కోడలు ఒకసారి పొలం పనులు చూసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఉరుములు మెరుపులతో పెద్దగా వర్షం ప్రారంభమై పిడుగు పడడంతో ఇద్దరూ మరణించారు. దాంతో వాళ్ళ ఏకైక సంతానమైన 12 ఏళ్ల లతను పెంచి పెద్ద చేసే భారం పున్నమాంబ మీద పడింది. ఈ జరిగిన విపత్తుకు పున్నమాంబ బెంబేలు పడిపోక తమకున్న 2 ఎకరాల పొలాన్ని కౌలుకిచ్చి మనవరాలితో కలిసి విస్తళ్ళు, రకరకాల ఊరగాయ పచ్చళ్ళు తయారు చేసి జీవనానికి సరిపడా సొమ్ము సంపాదిస్తూ రోజులు గడపసాగింది. ఈ విధంగా 8 సంవత్సరాలు గడిచిపోయాయి. పున్నమాంబకు క్రమంగా నడుం నొప్పి మొదలై పనులు చేసుకోలేక సతమతం కాసాగింది. అంతేగాక కౌలుదారు ధాన్యం సరిగా ఇవ్వక ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. తను చనిపోకముందే మనవరాలిని ఎవరైనా కలవారి కుటుంబపు యువకుడికిచ్చి పెళ్లి చేయాలన్నది ఆమె ఆశ. ఆమె బాగా ఆలోచించగా తన కొడుకు స్నేహితుడైన నాగయ్య అనే అతను పట్నంలో ఉన్నట్టు గుర్తుకు వచ్చింది. అతడు ఆ చుట్టుపక్కల లభించే సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వర్తకులకు అమ్ముతూ లక్షలు గడించాడని ఆమె విని ఉన్నది. అతడికి 2 కొడుకులు. ఒకనాడు ఆమె గ్రామంలోని షావుకారు సాంబయ్య ఇంటికి వెళ్ళింది. కుశల ప్రశ్నలు అవి అయ్యాక ఆమె అతడికి తను వచ్చిన పనేమిటో చెబుతూ, చూడు బాబూ, నేను బాగా పెద్దదాన్నైపోయాను. నా మనవరాలిని బాగా ఆస్తిపరుడింటి కోడలిని చెయ్యాలన్నది నా ఆశ. ఎందుకంటే ఏ పేద కుటుంబం వాళ్లకో నా మనవరాలినిస్తే వాళ్ళు నా మనవరాలితో అడ్డమైన చాకిరీ చేయిస్తారు. అందువల్ల నా కొడుక్కు మంచి స్నేహితుడైన నాగయ్య ఉన్న పట్నానికి వెళ్ళి రావాలనుకుంటున్నాను. దారి ఖర్చులకు వాటికి అవసరం గదా, 200 అప్పుగా ఇవ్వగలవా అని అడిగింది. సాంబయ్యకు పున్నమాంబ ఒకప్పుడు బాగా బతికిన కుటుంబీకురాలని తెలుసు. ఆ కారణం వల్ల అతడు ఎంతో మర్యాదగా పున్నమాంబను నాగయ్య కుటుంబంతో పెళ్లి సంబంధమా, అతడు లక్షలు గడించాడని అందరూ చెప్పుకుంటారు అని కాస్త ఆగి, ఈ చితికిపోయిన పున్నమాంబ మనవరాలిని అతడు కలలో కూడా తన కోడలుగా చేసుకోడనుకుంటూ, చూడు పున్నమాంబ, నా వడ్డీ వ్యాపారం ఒకప్పటిలాగా లేదు. రైతు కూలీ జనం ఏదో గొంతు మీదికి వచ్చిందంటూ డబ్బు తీసుకోవడమే తప్ప తిరిగి ఇచ్చేందుకు నానాయాతన పెట్టేస్తున్నారు. ఏమీ అనుకోకు, నువ్వు అడిగిన మొత్తం ఇవ్వలేను అని పనివాడు తెచ్చిన పెసరట్లు తినబోతూ పున్నమాంబకు కూడా ఇవ్వమని వాడికి సైగ చేశాడు. వద్దు బాబూ, ఈ పెసరట్లు నా తత్వానికి పడవు, వెళ్ళి వస్తాను అంటూ పున్నమాంబ ఇంటికి బయలుదేరింది. ఆమెకు దారిలో గ్రామంలో అందరికీ చిన్నా పెద్దా సహాయాలు చేసే భుజంగ శాస్త్రి ఎదురుపడి, ఏమిటి పున్నమ్మ పిన్ని, ఈ ఎండలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగాడు. పున్నమాంబ అతడికి సంగతి చెప్పి ఉసూరుమన్నది. భుజంగ శాస్త్రి ఆమెతో ఆప్యాయంగా, పిన్నీ, మనవరాలి పెళ్లి గురించి ఆట్టే బాధపడకు. మీది బతికి చెడ్డ కుటుంబం, ఆ సంగతి అందరికీ తెలుసు. మీ అబ్బాయి నేను మంచి స్నేహితులం అని నీకు తెలిసిందే కదా. అతడు నాకెంతో సాయం చేశాడు. మిత్రుడి కూతురి పెళ్లి చేయడంలో నాకు బాధ్యత ఉంది. ఆ పట్నం నాగయ్య నేనెరిగినవాడే. డబ్బు దొరికినా ఈ వయసులో అంత దూరాభారం నువ్వు వెళ్ళి రాలేవు.
ఈరోజే వెళ్ళి ఆ నాగయ్యతో నీ మనవరాలి పెళ్లి సంబంధం గురించి అన్నీ మాట్లాడి వస్తాను అన్నాడు. అలాగే నాయనా, నీ సాయం ఈ జన్మలో మరిచిపోలేను అని ఇంటికి వెళ్ళిపోయింది పున్నమాంబ. భుజంగశాస్త్రి ఆ రోజే బయలుదేరి పట్నం వెళ్ళి నాగయ్యతో మాట్లాడి మర్నాటికల్లా గ్రామానికి తిరిగి వచ్చాడు. అతడు పున్నమాంబ ఇంటికి వెళ్ళి తను నాగయ్యను కలుసుకున్నానని చెప్పి, పిన్నీ, నాగయ్య అంత ఆస్తిపరుడైనా ఈనాటికి మీ కుటుంబం పట్ల ఎంతో ఆదరాభిమానాలున్నవాడు. అతడికి నీ మనవరాలు లతను పెద్ద కొడుక్కు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ రాబోయే కోడలు వివేకవతి, చురుకైనది అయి ఉండాలన్నది అతడి కోరిక అంటూ వెంట తెచ్చిన బుట్టలోంచి ఒక వెండి చెంబును బయటికి తీసి పక్కన పెడుతూ, ఈ చెంబు సంగతి తర్వాత చెబుతాను. ముందు నీ మనవరాలు నాగయ్య అడిగిన 2 ప్రశ్నలకు తృప్తికరమైన సమాధానాలు చెప్పాలి. ఆయన మాటల్లోనే అవేంటంటే, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అంటారు మన పెద్దవాళ్ళు. ఆ మహాభారతానికి గల మరొక పేరేమిటి? మనిషికి దేవుడు ప్రత్యక్షమై కోరుకున్నప్పుడు మాత్రమే మరణం సంభవిస్తుందని వరమిస్తే ఆ మనిషి ఎప్పటికైనా చావు కోరుకుంటాడా? ఇవి నాగయ్య ప్రశ్నలు అన్నాడు. పున్నమాంబ ఈ ప్రశ్నలు విని ఆశ్చర్యపోతూ తలుపు పక్కన నిలబడి ఉన్న లతకేసి చూసింది. లత చిన్నగా నవ్వుతూ భుజంగశాస్త్రికేసి చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు మరేం కష్టం కాదండి. మన వేణుగోపాలస్వామి వారి ఆలయంలో కథా కాలక్షేపం చేస్తుండే అవధానిగారు చెప్పగా లోగడ విన్నాను. మహాభారతానికి మరొక పేరు జయసంహిత లేదా జయగ్రంథం. ఇక రెండవ ప్రశ్నకు, కోరుకున్నప్పుడు చావు కలిగేటట్లు వరం పొందిన వాడు కూడా ఏదో ఒకనాడు తప్పక చావు కోరుకుంటాడు. ఎందువల్లనంటే దిగడానికి వీలుపడని బండి మీద ప్రయాణం లాంటిది. కొంతకాలం తర్వాత ఎంత కష్టంగా ఉంటుందో, చావడానికి వీలుపడని జీవితం కూడా అంతే దుర్భరంగా ఉంటుంది అన్నది. ఈ జవాబు విని భుజంగశాస్త్రి సంతోషంగా, బాగు లత, ఈ జవాబులు ఒక కాగితం మీద రాసి నాకివ్వు. ఇక ఇప్పుడు ఈ వెండి చెంబు సంగతి. ఇందులో ఉన్న నేతిని రేపు సాయంకాలంలోగా వెన్నగా మార్చి ఇవ్వాలట అన్నాడు. ఇది వింటూనే పున్నమాంబ ఆశ్చర్యపోతూ దిక్కులు చూసింది. లత మాత్రం ఏమీ తొణక్కుండా, శాస్త్రిగారు, ఆ నెయ్యిని తప్పకుండా వెన్నగా మారుస్తాను. మీరు కాస్త వీలు చూసుకుని రేపు సాయంత్రం రండి అన్నది. ఈ 20 ఏళ్ల లత నేతిని వెన్నగా మారుస్తుందా? ఆహా, అద్భుతం అని మనసులో అనుకుంటూ భుజంగశాస్త్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి శుద్ధ పెసరపప్పు వండి అందులో వెండి చెంబులోని నేతిలో కొంచెం ఖర్చు చేసి మిగిలిన నెయ్యితో రుచికరమైన అరిసెలు తయారు చేసి వాటిని అమ్మి ఆ డబ్బుతో తాజా వెన్న కొని చెంబులో పెట్టింది. మర్నాడు భుజంగశాస్త్రి వచ్చాడు. పున్నమాంబ అతడికి జరిగిందంతా చెప్పి వెన్న ఉన్న చెంబును అతడి చేతికిచ్చింది. శాస్త్రి అబ్బురపడిపోతూ, ఆ గొప్పింటి కోడలివి కాగల లక్షణాలన్నీ నీలో ఉన్నాయమ్మా అంటూ లతను మెచ్చుకుని పట్నం వెళ్ళి నాగయ్య ప్రశ్నలకు సమాధానాలతో పాటు వెన్న ఉన్న చెంబును అతడికి ఇచ్చాడు. నాగయ్య పట్టరాని ఆనందంతో ఇంత తెలివిగల అమ్మాయిని తనకు కోడలిగా కుదిర్చినందుకు భుజంగశాస్త్రిని 1కి 2 సార్లు మెచ్చుకుని ఆ మర్నాడే సకుటుంబంగా పున్నమాంబ ఇంటికి వెళ్ళాడు. లతకు నాగయ్య కొడుకు, అతడికి లత అన్ని విధాలా నచ్చడంతో ఆ తర్వాత నెల తిరక్కుండానే వైభవంగా వాళ్ళిద్దరి పెళ్ళి జరిగిపోయింది. ఇదండి 'వింత ప్రశ్నలు' అనే కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే
లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.